ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని తన కృప క్షేమాలతో కాచి కాపాడి మరలా మన బ్రతుకుల్లో మరొక దినాన్ని ఇచ్చి ఆయన మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని ప్రేమించి దేవుని మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. అది ఏమిటంటే, ఓ మనిషి నీవెవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనిషి నీవెవరు మాకెందుకు తెలియదు అని అనుకోవచ్చు, కానీ బైబిల్లో రాయబడిన మాటలు చూసిన తర్వాత మనకు అసలైనది మనం ఎవరు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు మనుషుల్లో ఎన్నో విధాలుగా అపోహాలు అవి ఎన్నెన్నో ఉన్నాయి. అందుకోసమే ఒక వాస్తవాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో దేవుని మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. మమ్మల్ని నిత్యము మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి జీవము గల మీ మాటలు వినటానికి మాకు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ ప్రియులకు తండ్రి, విని గ్రహించి ఆలోచించే మంచి మనస్సును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మీ కొరకు ఫలించేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఓ మనిషి నీవెవరు అనే ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి ధ్యానించుకున్నాం. ఎందుకు ఈ టైటిల్ మేము పెట్టామంటే, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, బాబు నీవెవరంటే, నేను ఫలాని పుల్లయ్య కుమారుణ్ణి, ఫలాని ఎల్లయ్య కుమారుణ్ణి, లేదంటే ఫలాని వాడిని, ఫలాని వాడికి సంబంధించిన వాడిని అలా చెప్పుకుంటూ వస్తుంటారు. అలా ఇంకొంచెం జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారనుకో, వాళ్ళు ఏమంటారు, ఎవరు బాబు నువ్వు అంటే, నేను డాక్టర్ను అంటాడు, లేదంటే నేను ఇంజనీరు అని అంటాడు, నేను కలెక్టరు అంటాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రిని అని అంటాడు, దేశానికి నేను ప్రధానమంత్రిని, నేను రాష్ట్రపతిని, అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్. ఇలా మనిషి తన వృత్తిని బట్టి, తను చేసే పనిని బట్టి, తను చేసే జాబును బట్టి తనను పరిచయం చేసుకోవడం మనం చూస్తుంటాం. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తే నేను శాస్త్రవేత్తను, నేను సైంటిస్ట్ని అంటారు. ఇంకా మన భారతదేశంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా ఉన్నాయి. చాలా విధాలుగా మనిషి పరిచయం చేసుకుంటాడు మన భారతదేశంలో. ఇలా మనిషి తను ఎన్ని విధాలుగా విడగొట్టుకోవాలనో అన్ని విధాలుగా విడగొట్టుకుంటూ నేను ఫలాని వాణిని అని చెప్పుకుంటూ పోతూనే ఉంటారు పిల్లరా. నిజంగా మనిషి తనెవరో మర్చిపోయాడనే చెప్పాలి. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు నాకు అదే అర్థమైంది. మనిషి తన గురించి, తన ఉనికి, కనీసం నేను మనిషి అనేది కూడా మరిచిపోయి తనకున్నటువంటి తను చేసే ఒక వృత్తిని బట్టి పరిచయం చేసుకుంటున్నాడు, లేదంటే తను పుట్టినటువంటి ఒక వంశాన్ని బట్టి దాన్ని బట్టి పరిచయం చేసుకుంటున్నాడు, లేదంటే నేను ఒక దేశానికి ప్రధానిని, నేను ఒక దేశానికి నేను రాష్ట్రపతిని అని ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడే తప్ప నిజంగా అసలైనది మనిషి ఎవరు అనే సంగతి టోటల్గా ప్రతి ఒక్కరూ మర్చిపోయారనే చెప్పాలి పిల్లారా. ఈరోజు ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది, దేవుడు మన కొరకు తెలియజేసిన విషయం దేవుడు మనకు గుర్తు చేయాలని రాయించాడు బైబిల్లో పిల్లారా. మన చుట్టూ ఉండే జంతువులను చూసామనుకో, వాటిలలో ఇన్ని విభాగాలు ఉండవు. సింహము ఆఫ్రికాలో పుట్టినది సింహమే, ఇండియాలో పుట్టినది సింహమే, అమెరికాలో పుట్టినది సింహమే. ఒక పులిని తీసుకున్నా అంతే, నువ్వు ఇండియాలో ఉన్నా అది ఒక పులి అవుతుంది, లేదంటే అమెరికాలో ఉన్నా అది ఒక పులి అవుతుంది. లేదంటే ఒక కుక్కను తీసుకున్నా సరే, ఇది ముస్లిమ్స్ దగ్గర ఉంది కాబట్టి ముస్లిమ్స్ కుక్క, లేదంటే హిందూ సహోదరుల దగ్గర ఉంది కాబట్టి ఇది హిందువుల కుక్క అని అనరు. ఎక్కడున్నా దాని కుక్క జాతే. కానీ మనుషుల్లో ఎందుకు వచ్చాయి ఇలాంటివన్నీ? మనుషుల్లో ఎలా వచ్చాయి ఇవన్నీ? నిజంగా ప్రియులరా, వాస్తవాన్ని మనిషి మరిచిపోయి ఈ మధ్యలో వచ్చినట్టు వాటిని తగిలించుకొని వాటి మీదనే వేలాడుతున్నాడు. ఈరోజు వాటి కోసమే ఫైటింగ్స్ జరుగుతున్నాయి, వాటి కోసమే కొట్లాటలు. ఎన్ని కొట్లాటలు మనం చూస్తున్నాము. కులాల మధ్య కొట్లాటలు చూడట్లేదా? వర్గాల మధ్య కొట్లాటలు చూడటం లేదా? దేన్ని బట్టి? మా వారిని అంటావా, మా కులస్తులను అంటావా అని గొడవలకు దిగే వాళ్ళు లేరా? ఎంతో మంది చంపుకునే వాళ్ళు లేరా? ఇంకా విచిత్రమైనది ఏంటంటే, ప్రాంతాలను బట్టి కూడా డివైడ్ చేసుకున్నారు. మేము ఆంధ్ర వాడిని అంటే అంటారు,
మేము తెలంగాణ వాడిమి అని అంటారు. మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చేసరికి మేము రాయలసీమ వారిమి, మేము కోస్తా వారిమి అని డివైడ్ చేసుకుంటారు. మేము అమెరికన్స్, మేము ఆఫ్రికన్స్ అంటారు. ఇలా మనిషిని ఇక్కడ చూసినా సరే ఇలా ఒకరినొకరు విడగొట్టుకొని విభజించుకొని పాలించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లలు. ఒకరినొకరు విడగొట్టుకున్నారు. దానికోసము ఈ మధ్యలో వచ్చినటువంటి కులాల కోసము, లేదంటే ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతీయ తత్వాల కోసము మనిషి ఒకరినొకరు చంపుకుంటూ నిజంగా తన స్వజాతి నాశనాన్ని కోరుకుంటూ ఈ మానవ జాతి అంతాన్ని చేస్తున్నారనే సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లరా. ఇవి వాస్తవాలు కాదా? ఇవి సమాజంలో మనం చూడటం లేదా? చూస్తున్నాం, మన కళ్ళ ఎదుటినే ఉన్నాయి. ప్రతి చోట మనుషుల్ని విడగొట్టి నిజంగా వాళ్ళని హీనంగా చూస్తున్నారు. మరి ముఖ్యంగా మనిషి ఎవరు అనేది మరిచిపోయాడు పిల్లరా. ఒక విషయం మీకు గుర్తు చేస్తా బైబిల్లో నుంచి. దేవుడు ఏం చెప్పాడో తెలిసిన? ఈ ఆరిన నేల మీద, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో అది ఎక్కడి వాడైనా సరే, అమెరికన్ అయినా, ఆఫ్రికా వాడైనా, ఆసియా వాడైనా, యూరప్ వాడైనా సరే, అది భారతదేశంలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, పాకిస్తాన్లో పుట్టినా, ఇస్రాయెల్ దేశంలో పుట్టినా, ప్రతి ఒక్కరికి ఒక మూల పురుషునుడు, ఆయనే ఆదాము. ఆ ఒక్కరి నుండే ఈరోజు ప్రపంచ మానవాలంతా పుట్టకొచ్చిందనే సంగతి ఎంతమందికి తెలుసు? నిజంగా బైబిల్లో ఈ మహాజ్ఞాన అనేది మన కొరకు దేవుడు రాయించాడు. మనం మూలాల్లోకి వెళితే ఈ ఆరిన నేల మీద పుట్టకొస్తున్న ప్రతి మనిషి ఒక మనిషి నుండే వచ్చాడు అనే సంగతి మనము గ్రహించాలి ప్రియులారా. బైబిల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము మనం చూడగలిగితే దేవుడు ఒక మంచి విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకసారి చదవండి. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, దేవుడు ఏమని చెబుతున్నాడు? బైబిల్లో రాయబడినటువంటి మహాజ్ఞానం ప్రియులారది. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు, ఈ భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అది అమెరికన్ అయినా, ఆఫ్రికా అయినా, అది ఇండియన్ అయినా, చైనా వాడైనా, లేదంటే ఇస్రాయేల్ అయినా, పాకిస్తాన్ అయినా, అది ఏ జాతి అయినా, ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, అతని మూలాలు ఎక్కడ అంటే ఒకే ఒక మనిషి నుండి మనం అందరం వచ్చినామనే సంగతి బైబిల్ క్లియర్గా తెలియజేస్తుంది పిల్లరా. కానీ మనుషులు ఎందుకు ఇలా ఒకరినొకరు విడగొట్టుకుంటున్నారు? ఎందుకు? ఒకరి నుండి వచ్చిన మనము అందరము సహోదరులము, అందరము సహోదరులము అయితే నువ్వు వేరు, నేను వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు, నీ దేశం వేరు, నా దేశం వేరు అని ఇలా విడగొట్టుకొని ఒకరినొకరు ఫైటింగ్ చేసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ స్వజాతి నాశనాన్ని కోరుతుంది. ఎందుకు ఈ మానవాళి? సహోదరులం కాదా మనమందరము? మనమందరము ఒకరి నుండి వచ్చిన వారమే. మనందరికీ ఒకే ఒక తండ్రి ప్రియులారా. మనమందరికీ ఒకే ఒక తండ్రి, ఆయనే ఆదాము గారు. ఆయన నుండి వచ్చిన వారమే మనమందరము. ఈరోజు భారతదేశంలో మనం జీవించవచ్చు, అమెరికాలో వారు జీవించవచ్చు, ఎవరైనా సరే, నువ్వు ఎక్కడ పుట్టినా సరే, మనందరికీ ఆది తండ్రి ఎవరో తెలుసా? ఆదాము గారు. ఆయన గర్భంలో నుండి వచ్చిన వారమే ఈ మానవాళంతా. ఈరోజు 800 కోట్లకు పైగా ఈ ప్రపంచ జనాభా ఉంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము గర్భములో నుండే వచ్చారు పిల్లారా. ఈరోజు శాస్త్ర ప్రపంచం కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు. ఏమంటున్నారో తెలిసిన? మనందరికి తల్లి ఎవరో తెలిసిన? ఒకే ఒక తల్లి అని అంటున్నారు. మనందరికీ భూమి మీద పుట్టకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే ఒక తల్లి ఉంది. మనము కులాలు లేవు, ఏ మతాలు లేవు, ఏవి లేవు అని ఈరోజు కొంతమంది చెప్పుకుంటున్నారు పిల్లారా. బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. ఇప్పుడు శాస్త్రము వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు బట్టి మేము మైటోకాండ్రియా మీద పరిశోధన చేశాము. మైటోకాండ్రియాలో ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని బట్టి ఈ భూమి మీదకి పుట్టకొస్తున్న మానవాళ్ళందరికీ ఒకే ఒక తల్లి అని మేము నిర్ధారించాము అని ఈరోజు శాస్త్ర ప్రపంచం చెబుతుంది ప్రియులారా. అది వాస్తవమే. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. శాస్త్ర ప్రపంచం ఇప్పుడు తెలుసుకుంటుంది. అది వారు ఇప్పుడు తల్లి వరకే వచ్చారు, తండ్రి వరకు ఇంకా రాలేదు. మరి ఎప్పటికైనా రావాల్సిందే. ఎప్పటికైనా ప్రతి ఒక్కడు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే బైబిల్లోనే వాస్తవాలు ఉన్నాయి కనుక, సృష్టికర్తే రాయించిన పుస్తకము కనుక, ఆయన మనల్ని ప్రేమించి మన చేతిలో పెట్టాడు ఈ మహాజ్ఞాన గ్రంథము. ఇది తెలుసుకోకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాము, ఏవేవో నమ్ముతున్నాము, ఏవేవో కల్పించుకుంటున్నాము, ఎలానో విడగొట్టుకుంటున్నాం ప్రియులారా. శాస్త్ర ప్రపంచం ఇప్పుడు కళ్ళు తెరుస్తుంది. ఏమనంటే మనందరికి తల్లి ఒకే ఒకరు,
ఒకే ఒక తల్లి నుండి వచ్చిన వారమే అని అంటుంది. వాళ్ళు తండ్రి దగ్గరికి రాలే. మనం బైబిల్ చెప్పింది మనందరికి తండ్రి కూడా ఒకడే. మరి తల్లి ఒకటి కాదా? ఒకసారి బైబిల్ చూడండి, బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూడండి పిల్లలు. ఆది కాండము, శాస్త్రము కళ్ళు తెరవక ముందే బైబిల్ చెప్పిన మహాజ్ఞాన సంగతులు పిల్లరా. ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎందుకని పేరు పెట్టాడు? ఎందుకు హవ్వ అని పేరు పెట్టాడంటే, ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి నీ తల్లి. ఆమె జీవము గల ప్రతి వానికి నీ తల్లి. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. ఆలోచించండి పిల్లలారా, ఎంత గొప్పదో బైబిల్. ఆలోచించండి. ఈ రోజు శాస్త్ర ప్రపంచం నిజంగా కళ్ళు తెరిచింది, మనందరికి తల్లి ఒకతని. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. మనందరికి తల్లి, ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మానవాళికి తల్లి, జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ ఒకే ఒకటి. ఆమె నుండి వచ్చిన వారమే, ఇంకా ఆదాము గర్భంలో నుంచి వచ్చిన వారమే. తండ్రి, మనకు తండ్రి ఒకే ఒక తండ్రి అని బైబిల్ క్లియర్గా చెబుతుంది పిల్లలారా. ఆలోచించండి. మనిషి మర్చిపోయాడు, ఏవేవో చెప్పుకుంటున్నాడు. నేను ఫలాని వాణ్ణి, నేను ఫలాని వాణ్ణి, ఫలాని కులానికి సంబంధించిన వాణ్ణని, ఫలాని మతానికి సంబంధించిన వాణ్ణని ఇలా చెప్పుకుంటూ విడగొట్టుకుంటున్నాడు పిల్లారా. నిజంగా మొట్టమొదటగా మనమందరం వచ్చింది ఒకరి నుండే అనే సంగతి మనం తెలుసుకోవాలి. మరి ఆదాము నుండి మనం వచ్చాము అని మనకు బైబిల్ చెబుతుంది కదా. మరి ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? మరి ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు ప్రియులారా? మనమందరం ఆదాము పిల్లలమైతే ఆదాముకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆదాము తండ్రి ఎవరు? ఆదాము తండ్రి ఎవరు? బైబిలే చెప్పాలి, బైబిలే చెప్పాలి. ఒకసారి చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం పిల్లారా. అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి చెబుతూ అన్ని లిస్ట్ చదువుతున్నాడు. అవన్నీ నేను చదవటం లేదు, కానీ 38వ వచనం చూడండి. అక్కడ ఆదాము గురించి ప్రస్తావించబడింది. ఏమని చదువుతున్నాడు? కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు. ఎంత వండర్ఫుల్ ఆలోచించండి పిల్లారా. మనమందరము ఆదాము గర్భంలో నుంచి వచ్చిన వారమైతే ఆదాము ఎవరి దగ్గర నుంచి వచ్చాడు అంటే దేవుని గర్భములో నుండి వచ్చాడు. దేవుని కుమారుడు ఆదాము, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. మరి ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాములో నుండి పుట్టకొస్తున్న మనమెవరిమి ప్రియులారా? మనము దేవుని కుమారులమే, మనము దేవుని పిల్లలమే ప్రియులారా. మనమందరము దేవుని సంతానము. ఇది మరిచిపోయింది లోకం ఎప్పుడో. దేవుని కుమారులము, మనము దేవుని పిల్లలమనే సంగతి మనిషి మరిచిపోయి వేవేవో అంటించుకొని వాటి మీదనే వేలాడుతున్నాడు, వాటిని పట్టుకొని వేలాడుతున్నాడు ప్రియులారా. చాలా మంది అంటే, నీ పూర్వీకులు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు? నిజంగా ప్రియులారా, నా పూర్వీకులు కూలి పని చేసుకొని బ్రతికేవారు. మరి నేను కూలి పని చేసి బ్రతకాలి కదా. ఎందుకు నేను మళ్ళీ సైంటిస్ట్గా చదివి ఇలా ఎందుకు రావాలి? కూలి పని చేసుకొని బ్రతకాలి కదా. నిజంగా మనిషి ఎలా మాట్లాడతారంటే వాళ్ళకు నచ్చిన విధంగా. దేవుని నమ్మే దగ్గరికి వచ్చేసరికి నీ పూర్వీకుదే ఇప్పుడు నువ్వు నమ్మేది ఏంటి అని అంటారు. కానీ మనం చేస్తున్నది, మనం అభివృద్ధి చెందాలి, మనం వాస్తవాలను తెలుసుకొని ముందుకు పోవాలనే కదా. వాస్తవాలను తెలుసుకొని ఆ వాస్తవాల ప్రకారం జీవించాలనే కదా మనం ప్రతి ఒక్కరం తాపత్రయపడేది. ఒక కూలివారు ఇంకొంచెం అభివృద్ధి చెందాలి, ఏదైనా జాబు సంపాదించాలని ప్రయత్నం చేస్తామే. అలానే కూలివారిగా చేసుకుంటూ అలానే కష్టాలు ఎప్పుడు అలా ఉండాలని ఎవరు కోరుకోము కదా. ప్రియులారా, మన మనసు, మన మైండ్ అభివృద్ధి దశలోకి వెళ్ళిపోవాలి తప్ప మనం అలా ఎక్కడ ఉన్నవారిని అక్కడ నలిగిపోకూడదు, అక్కడే ఉండిపోకూడదు. అది అభివృద్ధి అనరు. ప్రతి దేశం అభివృద్ధి అనేది ముందుకు సాగిపోవాలని పరుగులు తీస్తున్నాము అనేది దేనికి? ఉండొచ్చు కదా, ఉన్న టెక్నాలజీతోనే బతికేయచ్చు కదా. లేదు మేము అభివృద్ధి చెందాలని అంటారు. మరి మనిషి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి కట్టుబాట్లు పెట్టుకుంటారు? ప్రియులరా, నిజంగా వాస్తవాలు బైబిల్లో రాయబడినవి. దేవుడు మన కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథం ప్రియులరా. ఇది చదివితేనే మనకు బుద్ధి, జ్ఞానము అన్నీ వస్తాయి. ఇది రాకపోతే మనకు వాస్తవాలు కాదు, మనకు అబద్ధాల మాయలోనే ఉంటున్నాం. నిజంగా ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఈ భారతదేశంలోనే ఉందంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో చూడండి, ఎంత ఘోరంగా అనిపిస్తుందో చూడండి. దీనికోసం ఎంతో మంది పోరాడారు. ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలని ఎంతో మంది పోరాడారు. కానీ దాన్ని నిర్మూలం చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఒక బైబిల్ మాత్రమే నిర్మూలం చేయగలదు ఇలాంటివి. మనిషినిగా చూపించేది బైబిల్ మాత్రమే. మనిషిని గొప్పగా నిలబెట్టేది బైబిల్ మాత్రమే.
ప్రియులారా, ఆలోచించండి. దేవుడు చెబుతున్నాడు, మనందరము ఆదాము గర్భంలో నుండి ఈ భూమి మీదకి వస్తే ఆదాము గారికి తండ్రి దేవుడు, ఆదాము గారు దేవునికి కుమారుడు. మరి ఆదాము గారికి దేవుడు తండ్రి అయినప్పుడు మరి మనకు తండ్రి కాడా? మనకు తండ్రి కాడా ఆదాము గర్భంలో నుంచి వచ్చిన వారికి? ఒకసారి చూడండి, మనం ఎవరిమో దేవుడు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం ప్రియులరా, 29వ వచనం మనం చూస్తే, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, కాబట్టి మనము దేవుని సంతానము. ఎవరి సంతానము? దేవుని సంతానము, దేవుని సంతానము. ప్రియులరా, ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. దేవునికే స్వయాన నువ్వు కుమారుడు అంటే అది మామూలు విషయం కాదు. ఇంకొక మాట దేవుడు రాయించాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము మనం చూస్తే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, అందరికంటే ఎవరు? అది అమెరికన్ అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా, చైనా అయినా, ఎక్కడి వారికైనా తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఆ తండ్రి మన దేవుడు. ఆ ఒకరి నుండే ఈ భూమి మీదకి మనం అందరం వచ్చిన వారం ప్రియులరా. ఆ ఒకరి నుండే మన మూలాల్లోకి వెళ్తే, మన ప్రారంభం వెళ్తే, మనము దేవునిలో నుండే వచ్చిన వారమే, దేవుని నుండే ఈ భూమి మీదకి వచ్చిన వారం ప్రియులరా. నిజంగా ఎంత గొప్ప మహాజ్ఞాన గ్రంథమో బైబిల్ చూడండి. ఈ మహాజ్ఞాన గ్రంథం చదివి నేర్చుకుంటే మనము గొప్పవారిమవుతాము. అలా కాకుండా మత గ్రంథము అని పక్కన పడేస్తే ఇంకా మనం ఏం చేయలేం ప్రియులారా. మత గ్రంథమో కాదో ఒకసారి చదివి చూడండి, నేర్చుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మతాన్ని ప్రారంభించడానికి కాదు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చింది దేవుడు. వాస్తవాలు తెలుసుకొని మనము మన తండ్రి దగ్గరికి చేరడం కొరకే ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం చేరాలనే మనం ఈ పుస్తకం మన చేతిలో పెట్టాడు. ఈ మనుషులు ఎన్నెన్నో కల్పించారు ఈ ప్రపంచంలో, వాటన్నిటిని పారద్రోలి వాటిని పక్కన పెట్టేసి నా దగ్గరికి మీరు స్ట్రైట్గా రావాలంటే, నా చెంతకు మీరు రావాలంటే ఈ మహాజ్ఞాన గ్రంథం చదువుకొని దాంట్లో వాస్తవాలు రాసి పెట్టానని దేవుడు చెప్పాడు పిల్లారా. నిజంగా ఈరోజు ప్రపంచం ఏమంటుందో తెలుసా? ఇంకా శాస్త్ర ప్రపంచం నమ్ముతున్న కొన్ని విషయాలు ఏమని తెలుసా? మనందరి తండ్రి ఆదాము కాదండి, మనిషి కాదు. మనకు తండ్రి కోతి, కోతిని చెబుతున్నారు. కోతి నుండి వచ్చాము మనము. ఈ మానవ జాతి భూమి మీదకి వచ్చింది కోతి నుండే కానీ మానవుల నుండి కాదని ఈ శాస్త్ర ప్రపంచం చెబుతుంది. ఎలా? ఒక డార్విన్ పుట్టకొచ్చి అతను జీవ పరిణామ సిద్ధాంతం అని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాన్నే ఈరోజు శాస్త్ర ప్రపంచం నమ్ముతుంది. అది అమెరికా అయినా ఈ డెవలప్ చెందిన కంట్రీలన్నీ ఇవే నమ్ముతున్నాయి. వాళ్ళ శాస్త్రం పేరిట నిజంగా ఈ అబద్ధాన్ని నమ్ముతున్నారు. మన మూల పురుషుడు కోతి అని చెబుతున్నారు. ఆ డార్విన్ ప్రతిపాదించే సిద్ధాంతము జీవ పరిణామ సిద్ధాంతము. అతను ఏం చెప్పాడంటే, ప్రారంభంలో ఒక చిన్న ఏక కణంతో ప్రారంభమైన జీవము, ప్రారంభంలో ఒక ఏక కణంతో ప్రారంభమైంది జీవము. అది ఈ వాతావరణంలో జరిగే మార్పులను వాటిని తట్టుకోవడం కొరకు ఒక కణము 2 కణాలుగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. అలా అలా అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క జీవి నుండి ఇంకొక జీవి పుట్టకొచ్చింది ఈ వాతావరణంలో ఉన్న మార్పులను తట్టుకోవడం కోసము. దానినే జీవ పరిణామము. అలా జీవ పరిణామం జరిగింది. చివరికి కోతి నుండి ఈరోజు మనిషి భూమి మీదకి వచ్చాడు అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది ప్రియులారా. మనిషి పోలికలు కోతిలాగానే ఉన్నాయి కనుక కోతే మన ఆది తల్లి ఆది తండ్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళు. ఎంత విచిత్రం ఆలోచించండి. నేను ఒక ప్రశ్న అడుగుతా పిల్లరా, మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక కోతి మనిషిని కన్నట్టుగా వార్తల్లో కానీ విన్నరా? లేదా మీ కళ్ళారా ఎక్కడైనా చూశారా? చూడము, జరగను కూడా జరగదు. కానీ వీరు జ్ఞానం అనే పేరుతో నిజంగా వెర్రి జ్ఞానం నేర్చుకుంటున్నారు పిల్లరా. నిజంగా కోతి మనిషికి జన్మనిచ్చినట్టు ఎక్కడైనా మనం చూడగలమా? మన ఆది తండ్రి కోతి అని చెబుతున్నారే, మరి చూపించు, ఈరోజు రుజువులు చూపించు. అంటే సిమిలర్గా ఉన్నారని, వాళ్ళిద్దరు కోతి మనిషి ఒకే రకంగా ఉన్నారని మనిషి కోతి నుండి వచ్చాడంటే సరిపోతుందా? కుదరదు. అలా కుదరదు. రుజువులు చూపించాలా, రుజువులు ఉండాలి. ఈ రోజుకి కోతులు ఉన్నాయి. ఆ కోతి నుండి మనిషి వచ్చినట్టు ఎక్కడ మనం చూడము. ఈ రోజు ఉన్నది కదా, తెప్పించు. మరి ఆ కోతి నుండి మనిషిని పుట్టించగలిగితే అప్పుడు నమ్ముతాం. చేయడం చేత కానీ నీవు అబద్ధాలు చెప్తే ఎలా నమ్మాలి? ఇలాంటి అబద్ధం చెప్పేవారు భూమి మీదకి వస్తారనే ఈ మహాజ్ఞాన గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టాడు పిల్లలు. ఇలా అబద్ధం చెప్పి మన మనసులను కలవరపరిచి మనల్ని అబద్ధం వైపు నడిపిస్తారనే ఈ మహాజ్ఞాన గ్రంథం దేవుడు రాయించి మన కోసం ఇచ్చాడు. వాస్తవాలు తెలుసుకుంటామని, ఆయన దగ్గరికి చేరుతామని ప్రియులారా. నిజంగా ఏ జంతువు నుండి మనిషి రాలేదు. జంతువు నుండి జంతువే వస్తుంది. కోతి నుండి కోతి పుడుతుంది.
సింహం నుండి సింహమే వస్తుంది, మనిషి నుండి మనిషే పుడతాడు తప్ప కోతి నుండి మనిషి రాడు, మనిషి నుండి కోతి రాదు. రాదు ప్రియులారా, రాదు. కానీ మనిషి ఎంత అవివేకిగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. కోతి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మనిషి మాంసం వేరు. మన దేహం వేరు ప్రియులారా, మన దేహం వేరు, కోతి దేహం వేరు, పక్షి దేహం వేరు. ఈ మాంసాలు వేరు, ఎలా కలుస్తాయి? ఈ మధ్య చైనాలో ఒక అతనికి పంది గుండెను అమర్చారు. అతనికి గుండె ప్రాబ్లం ఉందని పంది గుండెను అమర్చారు. పంది గుండెను అమర్చి వారం రోజులు బతికి ఉండేసరికి అబ్బా సైన్సే గ్రేటు, ఇంకా దేవుడు శూన్యము, దేవుడు లేడు అని మాట్లాడారు. ఒక 1 మంత్ ఆగంగానే టప్పున ఆగిపోయింది గుండె. పంది గుండె అమర్చిన ఒక నెల రోజులు పనిచేసింది. నెల రోజులు పనిచేసిన తర్వాత టప్పున ఆగిపోయింది. మరి ఏమయ్యారు? ఈ బీరాలు కలిగినటువంటి ఈ శాస్త్ర ప్రపంచం ఏమైంది? ప్రియులరా, వీరు నిజంగా మానవాళిని అబద్ధం వైపు నడిపిస్తూ దేవునికి విరోధులుగా దేవుని దగ్గరికి రానియకుండా తన పిల్లల్ని నిజంగా దేవునికి ఎంతో బాధ కలిగిస్తున్నటువంటి వారు వీళ్ళంతా. ప్రియులరా, అబద్ధాలను నమ్మకండి, అది అసాధ్యము. దేవుడు క్లియర్గా బైబిల్లో చెప్పాడు. ఒకసారి చూడండి, ఇవన్నీ నా మాటలు కాదు, బైబిల్ చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? కోతి మాంసం వేరు నాన్న, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మనిషి మాంసం వేరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 39వ వచనము. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. ఆలోచించండి, ఎంత వండర్ఫుల్గా, ఎంత చక్కగా బైబిల్ వివరిస్తుంది. ఆలోచించండి. కోతి మాంసం వేరురా, మనిషి మాంసం వేరు. కోతి నుండి మనిషి వచ్చావని ఎలా చెబుతావు నువ్వు? దాని మాంసం వేరు, నీ మాంసం వేరురా. ఇప్పటికే కోతులున్నాయి, రప్పించు. మరి నీ చేతనైతే మనిషిని కోతి నుండి రప్పించగలవా? శాస్త్రవేత్త రప్పించలేడు. చెప్పాను కదా ఎగ్జాంపుల్, పంది గుండె. ఇదిగో పంది గుండెను కూడా మనం ఉపయోగించవచ్చు. హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్కు మనం పంది గుండె అమర్చితే వాడు బతుకుతాడు. ఇంకా సైన్స్ తప్ప దేవుడు శూన్యము, దేవుడు అనేవాడు లేడు అని చెప్పుకుంటే విర్రవీగిన వాడికి దేవుడు మెట్టు దెబ్బ కొట్టినట్టుగా ఒక 1 మంత్లోనే వాడిని లేపేశాడు భూమి మీద లేకుండా. 1 మంత్లోనే నీ ఆశలన్నీ ఆవిరైపోయినాయి కదా శాస్త్ర ప్రపంచం. ప్రియులారా, విర్రవీగద్దు. దేవుడు సృష్టికర్త, ఆయన చెప్పిందే వాస్తవమైతే తప్ప నేను చెప్పింది వాస్తవం కాదు. ఒక హీరో హోండా కంపెనీ కారు దగ్గరికి వెళ్తే ఆ హోండా వాడే దాని గురించి సర్టిఫికేట్ ఇవ్వాలా? ఆ హోండా వాడికే తెలుసుద్ది, కానీ దాంట్లో ఏమి ఉన్నాయి, ఎలా పని చేస్తుంది అన్ని మధ్యలో నేనొచ్చి ఇది ఇలా అంటే అలా అంటే ఎలా కుదురుతుంది? ఈ తప్పు చేసిన వాడికే తెలుసు ఏదైనా సరే. అలా సృష్టి గురించి ఏదైనా చెప్పాలంటే సృష్టికర్తే చెప్పాలి తప్ప మనుషులుగా మనకు తెలియదు. మనం చూసి నేర్చుకుంటున్నాము. చూసి నేర్చుకునేవాడు ఇంత బిల్డప్ ఇస్తేలా? ప్రియులరా, నిజంగా చూశారు కదా దేవుడు ఎంత గొప్పగా నిజంగా మన గురించి చెబుతున్నాడు. మీరు స్వయాన నా కుమారులు నాయన, నా పిల్లలు, మీరు కోతి నుండి రాలేదు. ఈ శాస్త్ర ప్రపంచం చెప్పే వెర్రి మాటలు మీరు నమ్మద్దు. మీరు నా పిల్లలు. మరి దేవుడు ఎవరు అని ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు ఒక మంచి విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారు దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు విని మోషే దగ్గరికి వస్తాడు. మోషే దగ్గరికి వచ్చి, మోషే, నా ప్రజల కష్టాన్ని నేను చూశాను, వారు పెట్టిన మొర నా దగ్గరికి చేరింది, కనుక నువ్వు వెళ్ళు, ఐగుప్తుకెళ్ళు, నిన్ను నాయకునిగా పెట్టి నేను వారిని ఫరో చేతుల నుంచి విడిపిస్తాను, వారిని పాలు తేనెలు ప్రవహించి ఈ దేశానికి నేను నడిపిస్తాను. మోషే, నువ్వు వెళ్ళనంటే అప్పుడు మోషే దేవుడితో చదువుతాడు, దేవా, నువ్వు నన్ను వెళ్ళమన్నావు, బానే ఉంది. ఆ ప్రజలు మామూలుగా ఉండేవారు కాదు. వాళ్ళు అడుగుతారు, నిన్ను పంపించిన దేవుడి పేరేమని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి దేవా అని అంటారు. అప్పుడు నేనేం చెప్పాలి తండ్రి అని అంటే దేవుడు చెప్పాడు ఒక మంచి మాట. చూడండి పిల్లరా, నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అందుకు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఉన్నవాడను, లేనివాడును కాదు నాయన, నేను ఉన్నవాడును. పేరెడిగితే ఇది అవుతున్నాడు ఏంది? ఆయన క్యారెక్టర్ తెలియజేస్తుండు. దేవుడు తన క్యారెక్టర్ను తెలియజేస్తుండే పేరు. నేను ఉన్నవాడును. ఇప్పుడు ఉన్నవాడనే, మీ తండ్రి ఉన్నప్పుడు ఉన్నవాడనే, మీ తండ్రి ఉన్నప్పుడు ఉన్నవాడనే. ఒక రకంగా చెప్పాలంటే భూమికి పునాదులు వేయక ముందు కూడా నేను ఉన్నవాడనే.
అసలు ఈ సృష్టి కార్యక్రమం జరగక ముందు నుంచి నేను ఉన్నవాడిని. కాలం అనేది లేనప్పుడు కాలానికి అతీతుడుగా ఉన్నవాడిని నేను నాయన. నేను ఉన్నవాడిని, ఎప్పుడు ఉండేవాడిని. ఎన్నో తరాలు భూమి మీదకి వచ్చి వారి ప్రాణాలు విడిచి వెళ్ళిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మన తాతలు వాళ్ళందరూ లేరు ఈరోజు. మన తాత వాళ్ళందరూ ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు కదా. పరలోకపు కన్న తండ్రి దేవుడు అంటున్నాడు, నేను వారు ఉన్నప్పుడు ఉన్నవాడిని, మీతో ఉన్నవాడిని, అసలు ఈ సృష్టి అనేది లేనప్పుడే ఉన్నవాడిని అని అంటున్నాడు. మరి మన తండ్రి ఉన్నవాడు అయితే ప్రియులారా, మనమెవరమి? మనము లేనివారమా? ఆలోచించండి. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఉన్నవాడు అయితే మనము లేనివారమా? మనము ఉన్నవారమే. మనము కూడా ఉండవలసిన వారమే ప్రియులారా. మనము కూడా ఉండేవారమే, ఎప్పుడు ఉండేవారమే. ఏదండి మా తాత లేడు, మా ముత్తాత లేడు అని మీరు అనుకుంటున్నారేమో. భూమి మీద లేకపోవచ్చు కానీ వారు ఉన్నారు అని బైబిల్ క్లియర్గా చెబుతుంది. మనిషి గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే, తల్లి గర్భంలో పన్న తర్వాత, ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ బ్రతికే జీవితంలోనే మనిషి ఉన్నాడు. అదే జననము మరణము అని రాసుకుంటున్నాడు. అదే మనిషి యొక్క చరిత్రను చెబుతుంది. కానీ బైబిల్ చెబుతున్న మనిషి చరిత్ర ఎంత గొప్పదో తెలిసినా, నువ్వు భూమి మీద పడక మునిపే నీవు ఉన్నావు నాయన. ఎందుకంటే నువ్వు వచ్చినది లేనివాడులో నుంచి కాదు, ఉన్నవాడైనటువంటి దేవుని గర్భం నుండి పుట్టకొచ్చిన మనిషివి నువ్వు. కాబట్టి నువ్వు కూడా ఉండేవాడివే ఎప్పుడు, కానీ లేనివాడివే కాదు. మరి మా తాత తరాలు వాళ్ళందరూ లేరంటే వారు ఉన్నారు ప్రియులారా, వారు ఉన్నారు. భూమి మీద లేకపోవచ్చు కానీ, భూమి మీద ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు అంతేగాని వారు లేకుండా అయితే లేరు ప్రియులారా. ఒకనాడు యోబు దగ్గరికి దేవుడు వచ్చాడు. యోబు గారి గురించి మనందరికీ తెలుసు కదా. నేను కథలేం చెప్పడం లేదు, బైబిల్లో ఉన్నవే మీకు చూపిస్తున్నా, మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తున్నా. కథలు చెప్పాల్సిన పని లేదు. మహాజ్ఞాన గ్రంథము నిజంగా దేవుడు మన కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథం. అది అర్థమైంది కనుకనే ఇవి చెప్పడానికి నేను ప్రయత్నపడుతున్నాము. మేము మీకు వివరించడం కోసం ఈ విషయం తెలియజేస్తున్నాం ప్రియులారా. ఒకనాడు యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. యోబు గారి గురించి మనందరికీ తెలుసు. నిజంగా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అతనికై అతను పోగొట్టుకోలే, అపవాది కోరుకుంది. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇల్లు కూలిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టము. చివరికి తనకు రోగం వచ్చి పెంకు తీసుకొని ఒళ్ళంతా గీక్కుంటూ మంటలు పడుతూ అల్లాడిపోతున్నటువంటి క్షణం ప్రియులరా. అతను బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ధనవంతుడుగా ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా. నీ దగ్గర ధనం ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. నీ దగ్గర ధనం లేదనుకో, పేదవాడు అనుకో, నీ దగ్గరికి ఎవరు రారు ప్రియులరా. అలానే ఆ రోజు యోబు గారికి కూడా ధనవంతుడిగా ఉన్నప్పుడు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కొంతమంది వచ్చారు యోబు దగ్గరికి. ప్రతికూల పరిస్థితి చూసి యోబు పెంకుతో తన చర్మాన్ని గోక్కుంటుంటే అది చూసి వచ్చిన వారు ఓదార్చవలసింది పోయి వాళ్ళు ఏమన్నారంటే, యోబు నువ్వు తప్పు చేశావు దేవుని ఎడల, అందుకే నీకు ఈ శిక్ష. యోబు నువ్వు తప్పు చేశావు, నీ పిల్లలు తప్పు చేశారు, అందుకే నీకు ఈ శిక్ష కలిగింది, దేవుని కోపం నీ మీద రగులుకుంది అని పాపము యోబును ఎన్నో విధాలుగా మాటలతో గుచ్చి ఎంతో నానా విధాలుగా బాధ పెట్టారు పిల్లరా. అలాంటి తరుణంలో యోబు తన విశ్వాసాన్ని ఏమాత్రము పోగొట్టుకోకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా, నా పరలోకపు తండ్రినే నేను నమ్ముతానని గొప్పగా నమ్మినటువంటి గొప్ప భక్తుడు ప్రియులారా. ఆ భక్తుడికి దేవుడు కనపడాలి కదా. మరి ఆ భక్తుడికి దేవుడు విషయం తెలియజేయాలి కదా. నిజంగా స్నేహితులు వచ్చి నిందిస్తున్న ఆ తరుణంలో యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఒక మంచి ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న మనం ఆలోచిస్తే మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. యోబు గ్రంథము 38 మొదటి వచనం నుంచి, అప్పుడు దేవుడు సుడిగాల్లో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చను. ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఈ స్నేహితుల గురించి దేవుడు చెబుతున్నాడు. నాయన యోబు, వీడు జ్ఞానము లేని మాటలు పలుకుతున్నాడు, వాడు నీ ఆలోచనను చెరుపుతున్నాడు. వాడెవడు అసలు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజేయము. యోబు, నువ్వు కృంగిపోతున్నావా? నీ ఆలోచనలు చెరిపేస్తున్నారా వీళ్ళు? బాధపడుకునన్నా, ఒక విషయం నీకు అద్భుతమైన విషయాన్ని తెలియజేయబోతున్నా, ఒక ప్రశ్న నీకు వేస్తా, చెప్పు యోబు అని అంటే, అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏం ప్రశ్న వేశాడో తెలుసా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? భూమికి పునాదులు వేసినప్పుడు ఆదాము గారే లేరు. మరి యోబు గారు ఉన్నారా? దేవుడు ఏందండి ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా? దేవుడు ఏంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా అనుకుంటున్నారా పిల్లారా?
నిజంగా ఈ సృష్టి కలగనప్పుడు ఏవు ఉన్నాడా అని అంటే ప్రియులారా, దేవుడిచ్చే సమాధానం మనిషిగా మనకు తెలియదు. మనమేమనుకుంటాం, మేము లేము, ఆదామే లేడు, ఆదాము నుంచి వచ్చిన మనము ఎలా ఉంటాము అని మనం అనుకుంటాం ప్రియులారా, మనం అనుకుంటాం. కానీ దేవుడు అవుతున్నాడు ఏమంటున్నాడు? దేవుడే సమాధానం చెప్పాలి. దేవుడు వేసిన ప్రశ్నకు మనం చెప్పగలమా? మనం లేకదంటే ఇప్పుడు ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఆయన చెప్పే ఆన్సర్కు ముందు మీరు ఆలోచించండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ నుంటివి? మీరు ఆలోచించండి. మీరున్నారా? భూమికి పునాదులు వేసినప్పుడు మీరున్నారా? నేను వచ్చింది ఇప్పుడే కదండి, నేను 1984 పుట్టాము, లేదా 1992లో పుట్టాము, ఇలా చెప్పుకుంటాం మనము. అంతకుముందు మేము ఉన్నామా అని మనం ఆలోచిస్తాం ప్రియులారా. దేవుడు సమాధానం వింటారా? 8 అదే అధ్యాయము 21 వచనం చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. దేవుడు చెబుతున్నాడు యోబు గారితో, యోబు నీకు తెలుసు నాన్న, ఇదంతా నీకు తెలుసు. నీవు బహురుద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నువ్వు బహురుద్ధుడవు నాన్న, నువ్వు బహురుద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. ఎప్పుడు తండ్రి? నేను ఆదాము రావాలి, ఆదాము తర్వాత వచ్చిన వారం కదా తండ్రి మేమందరము, మేము అప్పటికే ఎలా పుట్టాము అని మనకు డౌట్ రావచ్చు. ఈరోజు మనకు డౌట్ రావచ్చు, మేము వచ్చింది ఈ కాలంలో కదా తండ్రి, మరి మేము ఇప్పుడు ఎలా ఉన్నాం ప్రియులారా. అందుకే మన దేవుని క్యారెక్టర్ గురించి చెబుతూ దేవుడు సమాధానం మనం చూశాము. దేవుడు నేను ఉన్నవాడును నాయన, ఎప్పుడు ఉన్నవాడు. నిజంగా ఈ సృష్టి కలగక ముందే ఉన్నవాడు ఆ పరలోకపు కన్న తండ్రి. ఆ పరలోకపు తండ్రిలో నుంచి వచ్చిన మనము కూడా ఉండవలసిన వారమే. ఎప్పుడు ఈ భూమి మీదకి ఇప్పుడు వచ్చాము కనుక నేను ఇప్పుడు ఉన్నాను అని మీరు అనుకోవద్దు. ఇప్పుడే నేను ఉన్నానని మీరు అనుకోవద్దు ప్రియులారా. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మనము ఉన్నాము. మన తల్లి గర్భంలో పడక ముందే మనము ఉన్నాము. ఆ తల్లి గర్భంలో రాకముందు మన తండ్రి గర్భంలో ఉన్నాము. ఆ తండ్రిలోనికి రాకముందు మన పితరుల గర్భంలో ఉన్నాము. అలా వెనక్కి వెళ్తే ఆదాములోకి వస్తాము. ఆదాములో రాకక ముందు మనము ఆ దేవుని గర్భంలో ఉన్నవారం ప్రియులారా. మనము ఉన్నవారమే గాని లేని వారిమి కాదు. అందుకే దేవుడు చెబుతుండు, నాయన నువ్వు బహురుద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. నేను భూమికి పునాదులు వేసే టయానికల్లా నువ్వు పుట్టావు నాన్న. మరి నువ్వు నేను పుట్టలేదా? పుట్టాము. అంత గొప్ప జన్మ మనది ప్రియులారా, అంత గొప్ప భాగ్యము. నిజంగా దేవుని పిల్లలము. ఈరోజు ముఖ్యమంత్రి, మా తండ్రి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తారు. లేదంటే మా నాన్న మినిస్టర్ అని అంటే ఎంతగానో మురిసిపోతారు మనుషులు ప్రియులారా. నిజంగా ఈ భూమి మీద ఒక చిన్న దేశంలో, ఆ చిన్న దేశంలో ఒక చిన్న రాష్ట్రానికి ఒక శాఖకు ఒక మినిస్టర్ అయితే దానికే ఉబ్బి తబ్బిబ్బులైపోతున్నవే. నిజంగా మన పరలోకపు తండ్రి ముల్లోకాలు కలిగించి సర్వ సృష్టికర్త, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి సర్వభూమికి మహారాజు అయినటువంటి ఆ దేవునికి దేవుని కుమారుడుగా నువ్వెంత ఆనందించాలి, ఎంత సంతోషించాలి, ఎంత గర్వపడాలి ఆలోచించండి. నిజంగా మన పుట్టుక, మన జన్మ ఎంత గొప్పదంటే చాలా గొప్పది. మన పరలోకపు తండ్రిలో నుంచి వచ్చిన వారి ప్రియులారా. నిజంగా దీనికి సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. తెలుసా ఏమంటుందో తెలుసా? శక్తిని మనము సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము, అది ఎప్పటికి ఉండాల్సిందే. మన పరలోకపు తండ్రి మహాశక్తి అయితే ఆ మహాశక్తిలో నుంచి పుట్టకొచ్చిన మనము కూడా మహాశక్తులము. మనము కూడా ఉండవలసిన వారిమే గాని లేకుండా పోయేవారిమి కాదు. అది ఎక్కడ అనేది మనం ఈ భూమి మీద చేసే పనులు బట్టి ఉంటుంది. నిత్య నరకమా లేదంటే నిత్య జీవమా? నిత్య జీవంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. నిజంగా మనము ఆ ఉన్న వానిలో నుంచి భూమి మీదకి వచ్చిన వారం ప్రియులారా. నిత్యము ఉండవలసిన వారిమే గాని లేని వారిమైతే కానే కాదు ప్రియులారా, లేని వారం కాదు. మన పరలోకపు కన్న తండ్రి ఉన్నవాడు. ఆ ఉన్న వానిలో నుంచి భూమి మీదకి వచ్చాము. ఎలా? నేలమంటితో నరుని నిర్మించాడు మొదటి ఆదామును. ఆ నేలమంటితో నరుని నిర్మించినప్పుడు నిజంగా నరుడు జీవాత్మగా ఎప్పుడయ్యాడంటే ఆ దేవుని గర్భములో నుంచి జీవవాయువును ఊదినప్పుడు అప్పుడు జీవము గల మనిషిగా మారాడు. ఆ జీవవాయువు లేనప్పుడు మనిషి శవమే. ఆదాము కదలలేదు. కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఏవి ఉన్నా అవి పనిచేయలేదు. ఎప్పుడైతే దేవుడు తనలో నుండి, తన గర్భంలో నుండి జీవవాయువును ఆ బొమ్మలోకి పంపాడో అప్పుడు ఆదాము మాట్లాడడం మొదలుపెట్టాడు, చూడడం మొదలుపెట్టాడు, నడవడం మొదలుపెట్టాడు. ఆ శక్తులమే మనము ప్రియులారా. నీవు నేనైనా ఆ శక్తే. ఈ దేహము కేవలం నిష్ప్రయోజనమని యేసుక్రీస్తులు వారు చెప్పారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. మరణించిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకుపోయి తగలబెడతారు, లేదంటే మట్టిలో పూడ్చిపెడతారు.
కానీ ఆ దేహంలో ఆ దేహాన్ని ఇంతకాలం నడిపిస్తున్నటువంటి ఆత్మ మాత్రము ఈ భూమి మీద ఉండదు, ఒక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. దేవుడు సిద్ధం చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మన పితరులు చేరిపోయారు, మనము కూడా చేరిపోవాలి. మన తర్వాత రాబోయే వారు కూడా చేరిపోవాలి ప్రియులారా. ఎందుకంటే మనమందరము ఉన్న వానిలో నుండి వచ్చిన వారిమి, ఎప్పటికీ ఉండేవారిమే గాని లేని వారిమి కానే కాదు, లేని వారిని కానే కాదు. ఈరోజు శాస్త్ర ప్రపంచం కూడా అదే చెబుతుంది. ఏమని అంటే, శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఎప్పటికీ ఉండాల్సిందే. వాళ్ళు దేవుని నమ్మకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ గా దేవుని మాటలను ఎంత సత్యమని రుజువని నిరూపిస్తున్నాయో మనకు అర్థమైపోతుంది పిల్లరా. మనము కూడా ఉండాల్సిన వారమే. ఎక్కడ ఉండాలో మనమే నిశ్చయించుకోవాలి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆయన కొరకు బ్రతకమని మనల్ని పంపిస్తే, మనమేమో మన పనుల్లో, మన బిజీలో, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం ఎక్కడికి జారిపోతామో తెలుసా? నిత్య నరకము ప్రియులరా. ఆ నరకాగ్ని తప్పించడం కొరకే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనం చేసే పాడు పనులు, మనం ఆలోచనలు సరిగా లేవు, మన క్రియలు సరిగా లేవు, మన నడతలు సరిగా లేవు. మనమందరి పాపాలు పరిహరించడం కొరకే దేవుడు పరలోకపు తండ్రి యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి ఆయన మరణ త్యాగము ద్వారా, ఆయన బలి ద్వారా మనకు విడుదల కలుగజేశాడు. ఈరోజు ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇస్తానన్నాడు. నిత్య జీవము, నేనే మార్గము, నేనే సత్యము, జీవమునన్నాడు. క్రీస్తు లేకుండా జీవాన్ని ఎవరు పొందుకోలేం ప్రియులరా. కాబట్టి ఆలోచించండి, మనము నిజంగా జీవము గల దేవుని పిల్లలము, జీవము గల దేవుని కుమారులము. మినిస్టర్ భార్య, ఏందమ్మా ఎందుకు ఇలా వస్తున్నావు? మొన్న ఈ మధ్య న్యూస్ లో వచ్చింది, నీ భర్త కదా మినిస్టరు, నువ్వు కాదు కదా, నీకు పర్మిషన్ లేదంటే నేను మినిస్టర్ భార్యను, నాకు కూడా సెక్యూరిటీ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ప్రియులారా, ఒక భూమి మీద ఒక చిన్న రాష్ట్రానికి దానికి ఒక మినిస్టరు, నీకే ఇంత ఆధిక్యతని ఆలోచిస్తుంటే నిజంగా మన పరలోకపు తండ్రి ఎంత గొప్ప దేవుడు. అలాంటి గొప్ప తండ్రికి తనయులు మనం ఎంతగా ఆనందించాలి, సంతోషించాలి, గర్వించాలి. ఆలోచించండి, అలాంటి గొప్ప దేవునికి మనము పిల్లలం ప్రియులరా. నువ్వు నేనే కాదు, ఈ ప్రపంచ మానవాళి, ఈ భూమి మీదకి పుట్టకొస్తున్న ప్రతి ఒక్కరూ ఆ దేవుని కుమారులే. మనము జంతు స్వరూపం కాదు. చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం ప్రియులారా. ఈ మనుషులు అంటున్నారు మనము కోతి స్వరూపం అంటున్నారు. దేవుడు ఎంత క్లియర్ గా చెబుతుండో, ఎంత వాస్తవం మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. మనం ఎవరి పోలిక ఒకసారి చూడండి. 26వ వచనం ప్రియులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుడు అంటున్నాడు, మన స్వరూపము మన పోలిక నరులది. మన పోలిక ఎవరితో తెలుసునా? మన స్వరూపం ఎవరితో తెలుసునా? దేవునిదండి. దేవుని స్వరూపం మనది. నిజంగా జంతువులది కాదు, కోతిది కాదు మన స్వరూపము, లేదంటే కోతి పోలిక కాదు మనది. మన దేవుని పోలిక, మనది దేవుని పోలిక ప్రియులరా. నిజంగా ఈ అజ్ఞానము, ఈ శాస్త్రం, నిజంగా జ్ఞానం అనే ముసుగులో అజ్ఞానము ప్రకటిస్తున్నటువంటి వీటిలలో మనము మగ్గిపోకుండా వాస్తవాలను తెలుసుకొని, మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడో, ఆయన పిల్లలుగా మనం ఎంత గొప్పవారమో తెలుసుకొని, ఆయన కొరకు గొప్పగా ఈ భూమి మీద బ్రతకడం కొరకే ఈ బ్రతుకునిచ్చాడు అనే సంగతి మర్చిపోకుండా ఆయన కొరకు ఫలించాలని సదుద్దేశంతో ఈ మీటింగ్ చేశాం ప్రియులారా. మనిషి నీవెవరు? సన్ ఆఫ్ గాడ్. వీఆర్ సన్ ఆఫ్ గాడ్. జంతువులు కాదు, మనము జంతువులకు కాదు పిల్లలము, మనము పరలోకపు తండ్రి దేవునికి కుమారులము, దేవుని పిల్లలము ప్రియులారా. మనము స్వయాన దేవుని పోలికలో, దేవుని గర్భం నుండి భూమి మీదకి వచ్చిన దైవ కుమారులము, దేవుని పిల్లలము. వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలం ప్రియులారా. కాబట్టి ఈ లోకం చెబుతున్నవి పక్కన పెట్టేసి, లోకం చెబుతున్నట్టుగా మనం నమ్మకుండా, దేవుడు మన కొరకు రాయించిన మాటలను మనం నమ్మి దేవుని కొరకు, దేవుని కుమారులుగానే మనం బ్రతకాలని కోరుకుంటూ అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మనిషి ఎవరో కాదు నాయన, మీ పోలికలో తండ్రి, మీ స్వరూపంలో పుట్టకొచ్చినటువంటి నాయన దైవ కుమారుడుగా భూమి మీదికి మమ్మల్ని పంపించారు నాయన. ఈ లోకం ఎన్నెన్నో విధాలుగా మనిషిని విడగొట్టుకుని పాలిస్తున్నారు తండ్రి. అది అబద్ధం అనే సంగతి నాయన మీ మాటల ద్వారా మీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాము. వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో ఇవి నాటుకొని పోవులాగున వారు నిజంగా దైవ కుమారుల్లాగానే ఈ భూమి మీద బ్రతికి తండ్రి
అనేక మందికి మీ దైవత్వపు లక్షణాలను చూపించి మీ దగ్గరికి నడిపించే పనిలో ప్రతి ఒక్కరూ ఉండులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా వారి మీద మీ కృప చూపి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పనిబాటల్లో తోడుగా ఉండండి నాయన. వారు ఏ అయితే తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి మీకు తెలుసు. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెలిసిన కన్న తండ్రివి. వారి యొక్క మనవులు స్వీకరించి తండ్రి వారిని బలపరిచి మీ కొరకు గొప్పగా ఫలించే వారిగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని, సహోదరుని, నాయన సహోదరులను ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోక సంబంధమైన దీవెనలతో నాయన దీవించమని కోరుకుంటూ, మేమందరము నిత్య రాజ్యానికి వారసులవులాగున ముందుకు నడిపించమని కోరుకుంటూ, అనేక మందిని మీ చెంతకు నడిపించే పనులు మేము ఎల్లప్పుడూ ఉండులాగున కృప చూపమని వేడుకుంటూ తండ్రి, ఈ మీటింగ్ అంతట్లో నాయన మీరే తోడుగా ఉండి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఎక్కువగా మీలో ఫలించే వారిగా ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు పిల్లరా.